మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, అలాగే ఆయన యొక్క మరణం, అలాగే ఆయన యొక్క పునరుద్ధానం గురించి చెప్పబడినటువంటి ముందుగానే ప్రవచన లేఖనాలన్నింటినీ కూడా త్వరగా నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా గ్రహించాల్సింది కోరుతా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నారని, ఆయన ఎట్లా వస్తాడు అనేటువంటి విధానంలో ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని చెప్పి ఇక్కడ ప్రవచనం యెషయా గారు ప్రవచించారు. అంటే ఒక స్త్రీ భార్యాభర్తలు ఇద్దరు కలవకుండా, వారి యొక్క సంసార జీవితం చేయకుండా ఆ కన్యకగా ఉన్నప్పుడే ఆమె పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించి కుమారుని కంటుంది, ఆ బిడ్డకు ఇమ్మానుయేలును పేరు పెడతారు అని చెప్పి యెషయా ప్రవచించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఇలాంటి వచనం విన్నారా మీరు? మనము పలానా చోట పలానా పుడతామని కానీ, పలానా చోట్ల పెరుగుతామని కానీ, పలానా చోట ఉంటామని కానీ ఏదైనా కూడా ముందుగా చెప్పబడ్డాయా? ఎక్కడా లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలలో కానీ, ఆయన యొక్క పెరిగే దాంట్లో కానీ, ఆయన యొక్క మరణంలో కానీ, ఆయన యొక్క పునరుద్ధరణలు కానీ ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పబడ్డాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో, యోదయా దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పధనమైనది కావు, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పి మీకా ప్రవచించాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారనుకుంటున్నారు? ఇదిగో యూదా ప్రధాన బెత్లెహేమా అని, బెత్లెహేములో ఇశ్రాయేలు ఏలుబడివాడు పుడతాడు అని చెప్పి అన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడే పుట్టారు. లేఖనం నెరవేర్పు. ఎక్కడైనా విన్నారా ఇలాంటిది చరిత్ర? ఎక్కడైనా కూడా ఇలాంటి లేఖనానుసారంగా నెరవేర్చబడ్డాయా? ఎక్కడా కూడా మీకు కనబడదు. ఇది కూడా ఇక్కడే కనబడుతూ ఉన్నది. ఆయన పుట్టినప్పుడు ఆయనను జ్ఞానులు వచ్చి ఆరాధిస్తారు అని చెప్పింది. జ్ఞానులు వచ్చి ఆరాధించారు. అలాగే ఆయన కొంతకాలం ఐగుప్తులో ఉంటాడు అని చెప్పి అన్నప్పుడు అది కూడా లేఖనం నెరవేరింది. హేరోదు చంపాలని చూసినప్పుడు యోసేపు తల్లి అయిన మరియను ఆయన బిడ్డను కూడా తీసుకుని వెళ్ళిపోయి ఐగుప్తులో కొంతకాలం ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అలాగే ఆయన జన్మించిన స్థలం పసిపిల్లల వధ చేత వధించబడుతుందన్నాడు. హేరోదు వచ్చి చంపించాడు పిల్లలందరినీ కూడా. ముందుగానే చెప్పబడ్డాయి, అవన్నీ నెరవేర్చబడ్డాయి. అలాగే ఆయన నజరేయుడు అని పిలువబడతారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన నజరేతులోనే పెరిగాడు కాబట్టి ఆయన నజరేయుడైన యేసు అని చెప్పి అన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యమో. ముందుగానే ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలు ప్రవచించిన ఆ ప్రవచనాలు ప్రతి లేఖనం కూడా ఆయనలో నెరవేరిని. ఆయన గురించి రాయబడినటువంటి ప్రవచనాలు 300. ఆ 300 కూడా ఈయనలో నెరవేరిని అని, ఈయనే క్రీస్తు యేసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అనేకులు స్వస్థపరుస్తానని చెప్పాడు. ఆయన ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఆయన స్వకీయులు ఆయన తృణీకరించదన్నారు. ఆయన సొంత జనమే ఆయనను నమ్మరు అని చెప్పి అన్నారు. అట్లాగే ఆయనను సొంత జనాలే నమ్మలేదు, సిలువ వేశారు. అలాగే ఆయన విజయోత్తంతో యెరూషలేములోకి ప్రవేశిస్తాడన్నాడు. అలాగే గాడిద పిల్ల ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించాడు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి లేఖనం కూడా ప్రవచనానుసారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఆయనలో నెరవేరింది. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తారని చెప్పారన్నారు, చేశారు. అలాగే ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు అమ్మివేస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తుని అని చెప్పడంతో ఎగ్జాక్ట్గా ఇస్కరియోతు యూదా అలాగే 30 వెండి నాణేలకు ప్రభు అయిన యేసును అమ్మినట్టుగా మనకు కనబడుతోంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఈరోజు రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడతారు అని చెప్పి రాయబడిన నా లేఖనం ప్రకారంగా, ఏలయనగా నా గొర్రెల కాపురిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోతాయని చెప్పిన రాయబడిన లేఖనాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును నెరవేరే. శిష్యులందరూ కూడా ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు, బందిపోటు దొంగలాగా వచ్చినప్పుడు పట్టుకున్నప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు. ఆ లేఖనం కూడా నెరవేరింది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే ఆయన పైన ఉమ్ము వేస్తారని చెప్పి, కొరలాలతో కొడతారని చెప్పి ఇవన్నీ కూడా ముందుగా రాయబడ్డ లేఖనాలు. ఆ రాయబడిన లేఖనాలన్నీ ఎగ్జాక్ట్గా ఈయనలో నెరవేరిని ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన క్రయధనము చేత కుమ్మరివాని పొలం కొంటారు అని చెప్పి అన్నారు. ఆ 30 వెండి నాణేలతో కూడా ఆ కుమ్మరివాని పొలం కొన్నట్టుగా కూడా కనబడుతూ ఉంది. ఆయన ఇద్దరి దొంగల మధ్య సిలువ వేయబడతారని చెప్పబడింది. ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఈయనే సర్వశక్తుడు, ఈయనే సర్వాధికారి, ఈయనే మన కొరకు లేఖనానుసారంగా వచ్చినవాడు. ఈయన నమ్ముకోవడం ద్వారానే మనకు పాపక్షమాపణని గుర్తించాలి. ఆయన దప్పికొంటాడని చెప్పి, ఆయనకు చేదునిస్తారని చెప్పి, ఆయన కాళ్ళు చేతుల్లో పొడుస్తారని చెప్పి, ఆయన శ్రమను అనుభవిస్తాడని, ఆయన వస్త్రాలను పంచుకుంటారని, చీట్లు వేస్తారని, ఆయన ఎముకలలో ఒక్కటైనా విరవబడదని, ఆయనకు కావలి ఉంటారని, ఆయన ధనవంతుని సమాధిలో పెట్టబడతారని,
చాలా లేఖనాలు రాయబడ్డాయి, అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఆయన మరణమును తిరిగి జయించి లెగుస్తాడని కూడా ఇక్కడ కనబడతా ఉంది కీర్తన గ్రంథంలో. ఆయన పరలోకానికి ఆరోహణుడవుతాడని, ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడవుతాడని, ఆయన చేతికి రాజదండం వస్తుందని, ఆయన జనములను ఏలుతాడని, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రావడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ప్రవక్తలు ప్రవచించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవచించారు. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో నెరవేరిని. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తావు? ఇంత గొప్ప సర్వశక్తి గల దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ప్లాన్ ప్రకారంగా వచ్చి ఆయన చక్కగా చేసుకొని మనలందరినీ కూడా విమోచించడానికి వచ్చాడు. ఆయనను నమ్ముకోవడమే మనం చేయాల్సిన పని. ఆయన నమ్ముకోవడమే మనం చేయాల్సిన పని. అప్పుడే మనము చక్కగా పరలోక రాజ్యంలో వెళ్తాం. ఇంత లేఖనానుసారంగా వచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు తృణీకరించుకుంటే నువ్వు నరకశిక్షణ ఎలాగ తప్పించుకుందువు? కాబట్టి జ్ఞాపం చేసుకొని నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచవలసిందిగా నేను ఆయన సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునగాక. నిన్ను గురించి రాయబడిన ఆ ప్రవచనాలన్నీ కూడా నాయన నెరవేర్చి మమ్మల్ని ఇప్పుడు రమ్మంటున్నావు నాయన, మమ్మల్ని పిలుస్తున్నారు నాయన. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ వాక్యం విని మీ అందు విశ్వాసం ఉంచి మారుమనసు తగిన ఫలములు ఫలించి మీ పరలోక రాజ్యం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో నాయన ఎన్నో సమస్యలు ఉన్నాయని నాకు కనబడుతూ ఉందయ్యా. వారిని ఆర్థికంగా బలపరచండి అయ్యా. వారి అప్పులను తొలగించండి అయ్యా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారికి వివాహం మంచి భర్తతో, మంచి భార్యతో నేను చక్కగా జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే వారి బిడ్డలకు చదువుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. మంచిగా చదువుకునేలాగిన వారి పిల్లల ఫీజుల కొరకు నాయన సహాయం చేయండి నాయన. అలాగే గర్భఫలం లేని వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. అనారోగ్యాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మేలులు పొందుకోవాలని, ఈ వాక్యం ద్వారా విన్న వారందరూ కూడా ఆస్వాదించబడాలని నా తండ్రి నీవు పిలిచినప్పుడు ఈ సేవకు వచ్చిన ఈ తరుణములో నీ నామమును బట్టి ప్రార్థన చేయగా ప్రతి కార్యము చేస్తానని నీ మాటను ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలు అద్భుతమైన కార్యములు జరిగించి నాయన వారు జరిగిన కార్యములు వారి ఫోన్ ద్వారా తెలియజేసేలాగా నాకు సహాయం చేయమని, నా పరిచయను ఆస్వాదించమని నా తండ్రి అయిన దేవునికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు దేవుని బిడ్డలారా, మీకు వాక్యం ఆశీర్వాదం ఉన్నది కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు ఈ వాక్యాన్ని అందించండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.